నిన్న బహిరంగ కృష్ణరాజు గారు బహిరంగ మాట్లాడింది సభలో ఆందోళన ఉంది కదా, ప్రస్తావన చేయటం కృష్ణరాజు గారు కూడా మాట్లాడొచ్చు. బహిరంగ ఇలా సభలో రిపోర్ట్ ఒక నిమిషం ఇలా సాంబశివరావు గారు, బహిరంగ సభలో ప్రత్యేకించి ఒక ఏరియాకి సంబంధించిన మహిళల గురించి ప్రస్తావన చేయటం ఆయన సదుద్దేశంతో చేసి ఉండొచ్చు గాక, యాజ్ రైట్లీ సెడ్ చేసి ఉండొచ్చు గాక, మరి అది కూడా దీన్ని అట్రాక్ట్ చేస్తుంది కదా అని మరి కొందరు మీకు మళ్ళీ మీరు ఎలా దీంట్లో వాదించారో వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఇప్పుడు అంతాకెందుకండి, హోమ్ మినిస్టర్గా ఈ రోజున్న అనిత గారు ఇంతకుముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామా, ఆవిడేం మాట్లాడారు జస్ట్ ఒక్కసారి చూద్దాం. పీసీఆర్ ప్లే చేయండి, ఆవిడేం మాట్లాడారు ఇంతకుముందు. నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దీన్ని ఎలా చూస్తారండి మీరు, ఈవిడ మాట్లాడిన విధానాన్ని ఎలా చూస్తారు? డూ యూ సపోర్ట్, డూ యూ ఎంకరేజ్? వర్తం గారు, ఇది కొంత తొందరపాటు, కొంత ఇమీడియట్గా ఏదో స్టార్లు వెళ్ళిపోవాలనే తొందర, భాష మీద సరైన అవగాహన లేకపోవటం, సాంప్రదాయాల మీద సరైన అవగాహన లేకపోవటం, అమ్మ నాన్న చెల్లి అనే పదాలు యూనివర్సల్ లాగా జనరల్ గా గౌరవంతో మాట్లాడతారండి. ఎవరన్నా మహిళలు కనిపిస్తే అమ్మ అని పిలుస్తాం, గౌరవంతో పిలుస్తాం, వేరే ఉద్దేశం. మా అత్తగారిని నేను అమ్మ అంటాను. మరి అమ్మ అంటే అమ్మ కూతురు నీకు భార్య అయిందని నన్ను ఎవరైనా పుష్టిస్తాను, నేను ఏం చెప్తాను? ఇది అది అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటే కానీ ఏదో ఇంటెంట్తో చేసిందని కూడా నేను అనుకోవట్లేదు. దట్స్ యూ హ్యావ్ బెనిఫిట్ అవుతావు. నేను అంటాను ఏంటంటే ఈ ప్రివిలెజ్ స్టేట్మెంట్గా చూస్తాను వాసుదేవ్ గారిని. దాని గురించి మనం అంతగా విశ్లేషించడానికి కూడా ఏం లేదు. తప్పున్నప్పుడు ఏం విశ్లేషిస్తారు? కనీసం ఒక అపాలజీ కూడా రాలా. దాదాపు 2 రోజులుగా తిరుగుతోంది సోషల్ మీడియాలో ఆవిడ ఇంతకుముందు మాట్లాడింది, ఒక అపాలజీ కూడా రాలా. మరి ఇప్పుడు మహిళా కమిషన్ ఏమన్నా మాట్లాడుతుందా దాని మీద? ఈ విషయాల మీద మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గారు ఏమైనా మాట్లాడతారా దాని మీద? మాట్లాడాలి కదా. షీఈ్ అ ఉమన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వీళ్ళందరికీ నాన్న అవుతాడా వాళ్ళ అమ్మ అని పిలిచినందుకు? లేకపోతే వీళ్ళ అమ్మలకు ఎవరైనా కొత్త నాన్నలు వచ్చేస్తారా? ఈ మీనింగ్ వచ్చింది కదా అక్కడ. అమ్మ అని ఎందుకు పిలుస్తామండి? మర్యాదగా పిలుస్తాం, గౌరవం కొద్దీ. అండ్ మన సంబోధన అలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కనిపిస్తే అమ్మ అని పిలుస్తాం, వయసులో పెద్దవారు కనిపించినప్పుడు, లేకపోతే ఆ సమాజంలో వాళ్ళకున్న గౌరవం అయినా. అలా అని కాకపోయినా అమ్మ అని. రాయలసీమ ఏరియాలో అన్న అక్క అని పిలుస్తారు. భార్యని అమ్మ అక్క అంటారు, మరి ఆ భర్తను అన్న అంటారు. దాని అర్థం మారిపోతుందా? గౌరవం